టవల్ ఆర్ట్. టవల్ ఆర్ట్ అనేది గెస్ట్ రూమ్లో స్వాగతం కోసం ఉపయోగించే ఒక మంచి మాధ్యమం. టవల్ ఆర్ట్ గదిని మరింత అందంగా కనబడేలా చేస్తుంది మరియు అతిథికి మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు మనం తువాళ్లతో బటర్ఫ్లై తయారు చేయడం నేర్చుకుందాం. బటర్ఫ్లై తయారు చేయడానికి కావలసినవి: 2 బాత్ టవల్స్, 1 హ్యాండ్ టవల్ మరియు 2 టాయిలెట్ రోల్ స్టిక్కర్లు. లినిన్ పై ఏవైనా మరకలు ఉన్నాయా అని తనిఖీ చేయండి. ఒకవేళ లినన్ పైన మరకలు ఉంటే దాన్ని ఉపయోగించవద్దు. ఎల్లప్పుడూ ఫ్రెష్ లినన్ను వాడండి. మొదట బాత్ టవల్ తీసుకొని దానిని సగానికి ఫోల్డ్ చేయండి. ఇప్పుడు ఈ ఫోల్డును మళ్ళీ సగానికి ఫోల్డ్ చేయండి మరియు టవల్ను చతురస్ర ఆకారం వచ్చేలా ఫోల్డ్ చేయండి. ఇప్పుడు మడతలు పైన ఉన్న చివర్లను ఒక్కొక్కటిగా గుండ్రంగా తిప్పి ఫోల్డ్ చేయండి. ఈ విధంగా అన్ని భాగాలను తిప్పుతూ ఫోల్డ్ చేసి దానిని అవతలి వైపుకు తిప్పండి. ఇప్పుడు దాని ఆకారం త్రిభుజంలా ఉంది. టవల్ యొక్క 2 చివర్లను కలిపి ఈ విధంగా పెట్టండి. రెండవ టవల్ తీసుకొని మంచం మీద పరవండి. టవల్ మధ్యలో పట్టుకొని 2 చివర్ల నుండి కుచ్చిళ్లు వచ్చేలా ఫోల్డ్ చేయండి. మొదట ఫోల్డ్ చేసి పెట్టిన టవల్ను రెండవ టవల్పై ఇలా ఉంచండి. ఇప్పుడు చేతి తువ్వాలు తీసుకొని గుండ్రంగా తిప్పండి. బటర్ఫ్లై ముఖం మీద దానిని ఈ విధంగా యూ ఫోల్డ్ చేసి పెట్టండి. ఈ ఆకారం ఇప్పుడు బటర్ఫ్లై లాగా మారింది. బటర్ఫ్లై యొక్క కన్ను చేయడానికి దానిలో టాయిలెట్ రోల్ స్టిక్కర్ను అంటించండి. ఇప్పుడు బటర్ఫ్లై పూర్తిగా తయారైంది. ఇప్పుడు మనం ఫ్లవర్ అనగా పువ్వులు చేయడం నేర్చుకుందాం. ఫ్లవర్ చేయడానికి కావలసినవి: 1 బాత్ టవల్, 1 హ్యాండ్ టవల్. ముందుగా బాత్ టవల్ తీసుకొని సగానికి మడవండి. టవల్ యొక్క 4 చివర్లను మధ్యలోకి తీసుకువచ్చి ఈ విధంగా చతురస్ర ఆకారంలో ఫోల్డ్ చేయండి. ఇప్పుడు టవల్ను అవతల వైపుకు తిప్పండి. ఇప్పుడు మళ్ళీ టవల్ 4 చివర్లను మధ్యలోకి తీసుకుని వచ్చి వాటిని చతురస్ర ఆకారంలో ఫోల్డ్ చేయండి. మీ ఒక చేతిని మధ్యలో పెట్టి దిగువ చివరను ఈ విధంగా పైకి తీయండి. ఇప్పుడు హ్యాండ్ టవల్ తీసుకొని గుండ్రంగా తిప్పండి మరియు దానిని పూల కొమ్మలా చేయండి. పీకాక్ ఫోల్డ్. పీకాక్ ఫోల్డ్ చేయడానికి కావలసినవి: 1 బాత్ టవల్, 1 హ్యాండ్ టవల్ మరియు 2 టాయిలెట్ రోల్ స్టిక్కర్లు. ముందుగా బాత్ టవల్ను ఈ విధంగా తెరవండి. మధ్యలో వేలు ఉంచి ఈ విధంగా టవల్ను తిప్పండి. ఇప్పుడు మరొక వైపు నుండి కూడా ఈ విధంగా తిప్పండి. ఇప్పుడు టవల్ అవతలి వైపుకు తిప్పండి. ఇలా టవల్ను పట్టుకొని ఈ విధంగా గుండ్రంగా తిప్పండి. ఇప్పుడు దీన్ని పట్టుకొని నెమలి తలగా చేయండి. నెమలిని వెనక నుండి ఇలా ఫోల్డ్ చేయండి.
ఇప్పుడు ఒక హ్యాండ్ టవల్ తీసుకొని 1.5 అంగుళాలు వదిలి ఇలా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేయడం పూర్తయిన తరువాత ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేయండి మరియు ఇలా విప్పండి. చివరగా టాయిలెట్ రోల్ స్టిక్కర్లతో పీకాక్ కన్ను తయారు చేయండి. ఈ విధంగా పీకాక్ ఫోల్డ్ తయారు చేస్తారు. స్వాన్ ఫోల్డ్ చేయడానికి కావలసినవి: ఒక బాత్ టవల్, 2 హ్యాండ్ టవల్స్. ముందుగా ఒక హ్యాండ్ టవల్ తీసుకొని దాని మధ్యలో వేలుని ఉంచి ఇలా తిప్పండి. మరలా మరొక వైపు నుండి కూడా ఈ విధంగా తిప్పండి. ఇప్పుడు రెండవ టవల్ తీసుకొని అదే విధంగా పునరావృతం చేయండి. ఇప్పుడు బాత్ టవల్ తీసుకొని దానిని ఇలా ఫోల్డ్ చేయండి. ఇంతకు ముందు తయారు చేసిన 2 తువ్వాళ్లను ఫోల్డ్ చేసి ఇలా ఉంచండి. ఇప్పుడు దీన్ని ఇలా పట్టుకొని గుండ్రంగా తిప్పండి. ఈ విధంగా టవల్ను నిలబెట్టి స్వాన్ ముఖాన్ని తయారు చేయండి. ఈ విధంగా స్వాన్ ఫోల్డ్ తయారైంది. ఎలిఫెంట్ ఫోల్డ్ చేయడానికి కావలసినవి: ఒక హ్యాండ్ టవల్, ఒక బాత్ టవల్, ఒక రబ్బర్ బ్యాండ్ మరియు 2 టాయిలెట్ రోల్ స్టిక్కర్లు. బాత్ టవల్ తీసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేయండి. మరొక వైపు నుండి ఈ విధంగా ఫోల్డ్ చేయండి. ఇప్పుడు టవల్ ఇలా తిప్పి మధ్య వరకు ఫోల్డ్ చేయండి. మరొక వైపు నుండి కూడా ఈ విధంగా తిప్పండి మరియు మధ్యకు ఫోల్డ్ చేయండి. ఇప్పుడు దానిని ఈ విధంగా నిలబెట్టండి. హ్యాండ్ టవల్ తీసుకొని మధ్యలో ఉంచండి. ఇప్పుడు మరొక వైపు నుండి కూడా ఈ విధంగా తిప్పండి. ఇప్పుడు అందులో రబ్బరు పట్టీ వేసి ఏనుగు చెవులను తయారు చేయండి. చివరగా టాయిలెట్ రోల్ స్టిక్కర్ను పెట్టి ఎలిఫెంట్స్ ఐ చేయండి. ఈ విధంగా ఎలిఫెంట్ ఫోల్డ్ తయారవుతుంది.